దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంను అపవిత్రం చేసిన శివలింగం ఏదైతే హిందువుల ఆరాధ్య దైవమైన శివలింగం పైన మూత్ర విసర్జన చేసిన సయ్యద్ ఏదైతే ఉందో హజరత్ బాబా ఒక దర్గా ఏదైతే కట్టడం ఉందో అక్రమ కట్టడం ఉందో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఒక సమాధిని వెంటనే తొలగించాలి. రాజన్న భక్తులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వ పా శ్రీనివాస్ గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి ముగ్గురికి కూడా ఈరోజు పోస్టు వేయడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హిందువుల ఆరాధ్య దైవమైన శివలింగం పైన అపవిత్రం చేసిన ఆ యొక్క ఏదైతే సమాధి ఉందో ఆ దర్గా ఏదైతే హజరత్ దర్గా ఏదైతే ఉందో సమాధి ఉందో ఆ సమాధిని వెంటనే తొలగించాలని రాజన్న భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగ ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా అన్య మతస్థుల కట్టడాలు చిహ్నాలు ఉన్నది కూడా స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడ కూడా ఇతర మతస్థులై సంబంధించిన కట్టడాలు ఉండద్దని స్పష్టంగా ఉంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ వీపు ఆ శ్రీనివాస్ గారిని సూటిగా అడుగుతా ఉన్న ఒక విషయం, మీరు ఆ సమాధిని తీయగలుగుతారా? హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఒక సమాధి కట్టడం అవుతుందో తొలగిస్తారా లేక వారికి మద్దతుగా ఉంటారో ఈ రెండు విషయాల స్పష్టతంగా మీరు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులను తెలియజేసి మీకు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.